హాయ్ వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి 8 ఎముకలు తట్టెడు ప్రేగులు. ఈరోజు కథ పేరు ఎవరి వాటా ఎంత. రామాపురంలో సురేశుడు, నరేశుడు, రమేశుడు, ఉమేశుడు అనే స్నేహితులు ఉండేవారు. వాళ్ళు ఒకసారి అడవి మార్గం గుండా మరో ఊరికి బయలుదేరారు. దారిలో వారికి నగల మూట దొరికింది. ఇది ఎవరిదో దోపిడీ దొంగలది అనుకుంటా. గుర్రాల మీద వెళ్తున్నప్పుడు వాళ్ళకు తెలియకుండా కింద పడిపోయి ఉంటుంది. ముందు నేను చూశాను కాబట్టి ఇది నాదే అన్నాడు రమేశుడు. మొదట దీన్ని చేతిలో తీసుకొని నేను కాబట్టి ఇది నాదే అని నరేశుడు వాదించాడు. మిమ్మల్ని నాతో పాటు తీసుకువచ్చింది నేను కాబట్టి ఇది నాకే దక్కాలి అన్నాడు సురేశుడు. నేను అదృష్టవంతుణ్ణి అని మా అమ్మ చెబుతూ ఉంటుంది. మీతో పాటు నేను రావటం వల్లే మూట మనకి కనిపించింది కాబట్టి ఇది నాదే అని ఉమేశుడు తన వాదన వినిపించాడు. ఇలా మాట పెరిగి పోట్లాటకు దారితీసింది. ఇంతలో సురేశుడు కలుగజేసుకొని ఎందుకు ఊరికే గొడవ పడటం, ఈ నగలను పంచుకుందామని చెప్పాడు. ముందు పంపకాలు బాగానే జరిగినా రాను రాను ఒకరి మీద మరొకరు గట్టిగా అరుచుకోవటం మొదలుపెట్టారు. కాసేపటికి వీళ్ళని దోపిడీ దొంగలు చుట్టుముట్టారు. మేము దొంగలమంటే మీరు మా దగ్గరే చోరీ చేస్తారా అంటూ వారిని బాగా కొట్టారు. ఆ మూటతో పాటు ఆ నలుగురి వద్ద ఉన్న బంగారు నాణ్యాలు తీసుకొని గుర్రాలపై వెళ్ళిపోయారు. గొడవ పడకుండా మనమే సమానంగా పంచుకుంటే బాగుండేది కదా. ఐకమత్యం లేక అంతా నష్టపోయామనుకొని దిగులు పడ్డారు మిగతా నలుగురు. స్నేహితుల మధ్య తగులాటలు ఉండకూడదని ఇక నుంచి ఒకే మాట ఒకే బాటగా సాగాలని నిశ్చయించుకొని ముందుకు సాగారు. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ మంచం.